రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చ జరగనుంది. రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన చర్చించనుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? దీపిక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సచివాలయం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికలపై పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి విషయాలపై కూడా సీఎం వారందరినీ కూడా అభినందించే అవకాశం ఉంది. దీంతోపాటు రాబోయే కాలంలో నిర్వహించేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా లేదా ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలకు వెళ్ళాలా అన్న విషయాలపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. దీంతోపాటు రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే చాలా ఆరోపణలు వినపడుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన దానిపై కూడా క్యాబినెట్లో చర్చించి రైతు భరోసా నిధులు ఎప్పుడు ఎన్ని దఫాలుగా విడుదల చేయాలన్న అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు మెట్రో రైల్ టేక్ ఓవర్ సంబంధించినటువంటి మొదటి దశ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టేక్ ఓవర్ చేసింది కాబట్టి ఆ టేక్ ఓవర్ సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే 13,000 కోట్ల బకాయిలకు సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు ఈక్విటీ కింద దాదాపు 2,000 కోట్లు చెల్లించాలి కాబట్టి వాటికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు మూసీకి సంబంధించిన సరోవర్, గాంధీ సరోవర్పై ఇప్పటికే చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దాని విషయంలో నష్టపరిహారం, స్థానికులకు నష్టపరిహారం కావచ్చు, గృహాలు కోల్పోతున్న వారికి ఏ రకంగా గృహ సదుపాయాలు కల్పించాలి, ఏ రకంగా వారికి కాంపెన్సేషన్ ఇవ్వాలన్న దానిపై కూడా క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గాంధీ సరోవర్ పేరుతో ఏర్పాటు చేస్తున్నటువంటి మూసీ ప్రక్షాళనకు సంబంధించిన దానిపై కూడా మార్చ్ అంటే ఈ ఎండింగ్ కల్లా, అంటే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అక్కడ భూమి పూజ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ని ముఖ్యమంత్రి వెళ్ళి కలవడం, అతన్ని ఇన్విటేషన్ కూడా చేయడం జరిగింది కాబట్టి వాటి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటన్నిటి కూడా క్లియర్ చేసేందుకు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. క్యాబినెట్లో చర్చించి మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయంలో ఆ స్థానికుల దగ్గర నుంచి ఎదురవుతున్నటువంటి సమస్యలు, స్థానికుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలకు సంబంధించిన విషయాలపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న విషయాలపై కూడా క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ఇప్పటికే అటు ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టుపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత కమిటీ వేసింది. కమిటీ నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశం కూడా జరగనుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.